టమాటా రోటి పచ్చడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఈ పచ్చడిని ఎక్కువగా పాతకాలంలో చేస్తూ ఉండేవాళ్ళు. జలుబు చేసినప్పుడు, నోటికి రుచి ఏమీ అర్థం కానప్పుడు ఇలా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా మిర్చి తీసుకోవాలి. వీటికి తొడిమెలు ఏమీ తీయని అవసరం లేదు, ఇలానే శుభ్రం చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటో వీటి కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఈ తొడిమెలు ఏమీ తీయని అవసరం లేదు. అలాగే కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, అంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాము. చక్కగా 1 గ్లాస్ వాటర్ అయితే ఒక ప్యాన్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి యాడ్ చేద్దాము. ఇప్పుడు మనం వీటిని కుక్ చేసుకుంటున్నాం. ముందు ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా చాలా హెల్తీ ఈ పచ్చడి. ఇలా తొడిమలు తీయకుండా ఉండడం వల్ల వాటర్ అనేవి అందులోకి వెళ్ళకుండా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కానీ అలాగే రోట్లో నూరుకునేటప్పుడు కానీ మంచిగా ఉంటుందన్నమాట. అలాగే టమాటోస్ కూడా శుభ్రంగా కడిగేసాను. వీటిని కూడా యాడ్ చేద్దాము. యాడ్ చేసి వీటిని ఒక 2 పొంగులు వచ్చే వరకు మంచిగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. మనకి టమాటో అండ్ మిర్చి చక్కగా కుక్ అయిపోయాయి. ఇవి కొద్దిగా చల్లారనిచ్చి మిర్చికి అలాగే టమాటాకి ఉన్న తొడిమ తీసేయాలి. అలాగే టమాటో పై ఉన్న స్కిన్ కూడా సపరేట్ అయింది కూడా, అది కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా తొడిమలు అన్నీ తీసేసి టమాటో స్కిన్ తీసేసి ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. నేనైతే మిక్సీలో చేస్తున్నాను, మీరు రోట్లో కూడా నూరుకోవచ్చు మీకు ఓపిక ఉండే. మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అలాగే 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఇదే మిక్సీ జార్లో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న టమాటాస్ని ఇలా పీసెస్లా కట్ చేసి చక్కగా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఫ్రెష్ మరొకసారి కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఇలా నేను అన్ని పచ్చివే యాడ్ చేస్తున్నాను. వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరొకసారి బరకగా మిక్సీ పట్టేసుకుందాం. ఈ పచ్చడి ఇలానే పట్టేసుకోవాలి. కారం కారంగా జ్యూసీగా చాలా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు మనం దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. చక్కగా ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసాము. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. అలాగే 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కందిరెబ్బలు కూడా దంచి యాడ్ చేస్తున్నాను. అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా తాలింపంతా మంచిగా వేగాలి, దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా తాలింపు మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడిని యాడ్ చేసుకున్నాము. తాలింపులో యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు పచ్చడి దగ్గర పడే వరకు చక్కగా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి, గారెల్లోకి, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇలా జ్యూసీగా మనము ఉడికించాం కదా, టమాటాలో ఉన్న పులుపు అలాగే పచ్చిమిర్చిలో ఉన్న కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు దగ్గర పడే వరకు ఫ్రై చేసుకుందాం. ఓకే, మనకి పచ్చడి టేస్ట్ చూసాను. కారంగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కానీ, దోశల్లోకి కానీ, ఇడ్లీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి ఎక్కువగా అమ్మమ్మలు, నానమ్మలు పాతకాలంలో ఎక్కువగా చేసేవాళ్ళు. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.